నేను ఈ ప్రాజెక్ట్కి విక్రమ్ని ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఇక నుండి ఇది ఇట్స్ కంప్లీట్లీ యువర్స్. ఏం చెప్తున్నారు డాడ్? అవును విక్రమ్, నీకు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ అప్పగిస్తాను. నువ్వు నాకు ఏ రకమైన రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు. సంపూర్ణ బాధ్యతలు నీవే. నేను ఇలా ఎందుకైంది, అలా ఎందుకైందని ప్రశ్నలే అడగను. ఇట్స్ ఆల్ యువర్స్. హే, కంగ్రాట్స్ బ్రదర్. థ్యాంక్ యూ డాడ్. మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. థ్యాంక్స్ అ లాట్ డాడ్. దట్స్ ఓకే. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకో. బట్ ఒకసారి నువ్వు స్టార్ట్ చేసావంటే తర్వాత నేను తలదొచ్చును. ఐ నో యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెల్. గుడ్ లక్. నీకు ఎలా కావాలో అలా డెవలప్ చేసుకో. ఇట్స్ కంప్లీట్లీ యువర్స్. డాడ్, ఒక రిక్వెస్ట్. ఈ ప్రాజెక్ట్కి నేను త్రిశూల్ హెల్ప్ తీసుకోవచ్చా? వై నాట్? నీ అసిస్టెంట్గా పెట్టుకో. అతను ఎలా ఉండేవాడో అలానే ఉండని. నా కొడుకు తలరాత ఎప్పుడూ మారదనిపిస్తోంది. వాడు ఎప్పుడూ పనివాడే, రేపు పనివాడే. ఇదే జరుగుతుంది. మా రాత మాత్రం ఎప్పుడూ మారదనిపిస్తోంది. ఆయన్ని చూస్తే ఇదేదో పెద్ద మహాసాధనలా సంబరపడిపోతున్నారు. ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. చివరికి మన కొడుక్కి ఒక మంచి ప్రాజెక్ట్ అప్పగించారు కదా. ఈ డిజర్వ్స్ ఇట్. ఇక ఎన్ని రోజులు నేను ఒక్కడనే చూసుకోవాలి? నా కొడుకు రెడీ అవ్వాలి కదా. చూడు దేవుడా, నేనే తప్పు చేయలేదు. పాపం శివాని మేడం కష్టాన్ని చూడలేక ఆమెకు సహాయం చేశానంతే. నేనే హత్య చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు. అదిగాక ఆమెవరో నా కల్లో కనిపించి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఆ విషయమే నేను మీతో చెప్దామని వచ్చాను. నేనేదో లవ్ చేస్తుంటే సహాయం చేయడం వదిలేసి ఇలా ఊరికే సమస్యలు సృష్టించడం సరైంది కాదు కదా. కాదు కదా. ఆ అమ్మాయికి ఏదో మంచి జరగాలి, సహాయం చేద్దామని వెళ్తే నాకే ప్రాబ్లం కలిగించడం తప్పు కదా. మా అమ్మ వారానికి 3 సార్లు వచ్చి నీతో మాట్లాడి వెళ్తుంది. అలాంటిది నాకిలా చేయడం నీకు న్యాయమా? ఇదే లాస్ట్ దేవుడా. ఇంకోసారి ఎవరైనా కల్లోకి వచ్చి నాకు ఇబ్బంది కలిగిస్తే బాగోదు. ఏదో ఒకటి చెయ్యి. ముందే నాది వీక్ హార్ట్. ఇప్పుడు అదే హార్ట్ లవ్లో కూడా ఉంది. ఆ తర్వాత టెన్షన్, లవ్ అన్నీ మిక్స్ అయిపోయి లైఫ్ చాలా కన్ఫ్యూజన్గా మారిపోయింది. ఏంటో అన్నిటికీ నువ్వే దారి చూపించాలి. మరి కాపాడు తండ్రి. మేడం, నమస్తే మేడం. ఓ హాయ్. మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో నాకు బాగా తెలుసు. అందుకనే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మేడం, మీరేం అతిగా ఆలోచించకండి. నిన్న జరిగిందంతా ఒక పేడ కళ అనుకుని మర్చిపోండి, సరేనా? పనమ్మాయి వాళ్ళ బంధువులు ఎవరూ రాలేదు కదా? మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ఆ అమ్మాయి నా కళ్ళలోకి వచ్చిన విషయం చెప్పి ఇంకా కంగారు పెట్టదలుచుకోలేదు. ఈ విషయం చెప్పండి. వదిలేండి మేడం ఆ విషయం. మీరు అస్సలు మనసు పాడు చేసుకోకండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ అవుతాయి. అదే మీ ఆరోగ్యం కూడా బాగైపోతుంది. మేడం, నన్ను క్షమించాలి. మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను ఏదేదో మాట్లాడేశాను. సారీ మేడం. మీకోసమే తెచ్చాను.
దయచేసి తీసుకోండి మేడం. మేడం, ఇంకో విషయం, నాకు మంచి మంచి పని దొరికింది మేడం. మా అయ్యగారు నాకు మంచి ప్రమోషన్ ఇచ్చారు మేడం. ఓ వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. సరే మేడం, ఇంక నేను డిస్టర్బ్ చేయనులేండి, వెళ్తాను. త్రిశూల్, ఒక్క నిమిషం. నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను నీ దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచాను. నన్ను క్షమించు. ఏంటి మేడం అది? అదే, పర్వాలేదు, చెప్పండి. త్రిశూల్, నాకు క్యాన్సర్ లేదు త్రిశూల్. ఎవరిదో ఫైల్ చూసి ముందు నువ్వే తప్పుగా అనుకున్నావు. మేం అదే నిజమేనని అన్నాము. అంటే ఈ విషయం నీకు చెప్పాలని నేను చాలాసార్లు ట్రై చేశాను త్రిశూల్, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. కానీ ఇది మంచిది కాదు, అందుకే చెప్తున్నాను. నిజం చెప్తున్నాను. నేను తప్పు చేశాను. ఎందుకు నా దగ్గర జవాబు లేదు. నువ్వు నన్ను క్షమించేది లేనిది నీకే వదిలేస్తున్నాను. ఏంటి మేడం, మీరేం మాట్లాడుతున్నారు మేడం? అవును త్రిశూల్, కానీ మేము నిన్ను మోసం చేయాలనో లేకపోతే నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలనో మేము ఇలా చేయలేదు. మొదట్లో అంతా తమాషాగా అనుకున్నాము, నువ్వు సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. కానీ ఆ తర్వాత అంతా తీవ్రంగా మారిపోయింది. బట్ తర్వాత నేను చాలా ట్రై చేశాను, చాలా ప్రయత్నించాను. ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. లేదు మేడం, ఒక అమాయకుడు దొరికాడు కదా అని ఎంతైనా మోసం చేయొచ్చు అనుకున్నారా? మీకు నిజంగానే క్యాన్సర్ ఉందేమోనని ఎంత వెలువెల్లాడిపోయానో తెలుసా మేడం మీకు? నా గురించి ఆలోచనే లేదు. సరిగ్గా తినను కూడా తినలేదు, మా అమ్మతో సరిగ్గా మాట్లాడలేదు, నిద్ర లేదు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన లేదు. 24/7 మీ గురించి ఆలోచించాను. అది కాదు మేడం, ఒక అబ్బాయి వీడిని ఎలాగైనా మోసం చేయొచ్చు, ఏం చేసినా వీడేమి కేర్ చేయడం అనుకున్నారా ఏంటి? లేదు మేడం, లేదు. మీకు క్యాన్సర్ వచ్చింది, మీకు క్యాన్సర్ క్యూర్ అవ్వాలి అని ఎంతమందిని నేను కనుక్కున్నానో తెలుసా? ఎంతమంది డాక్టర్ల అపాయింట్మెంట్ కోసం తల్లడిల్లిపోయానో తెలుసా నేను? లేదు, మీకు అర్థం కాదు మేడం. సరే వదిలేయండి, మంచి మర్యాద చేశారు కదా, నాకు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలి. ఇలాగే చెప్తాను అనుకున్నారు కదా మీరు? సారీ మేడం, ఊరికే తమాషాకి అలా చెప్పానంతే. నిజం చెప్పాలంటే మీకు క్యాన్సర్ లేదు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు.
కాదండి, వాళ్ళు ఇప్పుడు కూడా మన కొడుకుకి అదే పనిచ్చారు. వాడు ఎప్పుడు చిన్నబాబు కింద పనిచేయాల్సిందేనా? వాడు సొంతంగా బతికే యోగ్యత లేదా? ఏ మధు, ప్రతిరోజు ఈ విషయం గురించి ఒక్కసారైనా మాట్లాడపోతే నీకు ముద్ద దిగదా? ఏంటే సమస్య నీకు? చూడండి, నేను ఏదడిగినా నాదే తప్పని పాట పాడుతున్నారు కదా, ముందదాపండి. మన కొడుకు బావుండాలని నేను అనుకుంటుంటే అది నా తప్ప? మీకు బాధ్యత అనేదే లేదా? ఏయ్, నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. ఏంటిప్పుడు? వాడు సంతోషంగా బతకడం లేదా? చెన్నై గారితో తిరుగుతూ అలా వదిలే. చూడండి, వాడికంటూ ఒక జీవితం అనేది ఉండాలి. సొంతంగా సంపాదించాలనే ఆలోచన వదిలేసి మీరే వాడిని పెద్దింటి చుట్టూ తిరుగు అని చెప్తుంటే అది కరెక్టా? నా స్తోమత ఇంతేనే. ఈ జన్మకింతే చేయగలను నేను. ఇదే సమస్య మీతో. అది కాదండి, వాడికి ఏదైనా మంచి పని వచ్చేలా చేయకుండా ఎప్పుడు చూసినా చిన్నయ్య గారి వెనక తిరుగు అని చెప్తున్నారు. తండ్రిగా మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? ఏయ్, వాడు ఊరికినే చెన్నై గారితో తిరగడం లేదు. అది పెద్ద ప్రాజెక్టు. వీడికి చేతి నిండా పనుంటుంది. అంత పెద్ద పనికి అసిస్ట్ చేయటం తేలికైన పని కాదు, అర్థం చేసుకో. ఏంటి అసిస్ట్? మట్టి బుర్రా. ఎంత జీతం ఇస్తారట? ఏమైనా చెప్పారా? చిన్నపిల్లాడ్లా వీడు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే కాఫీలకి టీలకి డబ్బులిస్తారుగా, దానితోనే సరిపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు ఆ ఇంట్లో చాకరీ చేశారు. ఇక ముందు నా కొడుకు కూడా అదే పని చెయ్యాలా? నాకు నా కొడుకు జీవితం ఏమవుతుందోనని ఆలోచించి ఆలోచించి బుర్ర పాడవుతోంది. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే గొడవ పెడతా ఉంటావు ఇంట్లో? ఏంటమ్మా ఇదంతా? ఎందుకమ్మా ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? వదలరా. మో, నాకెంత పెద్ద బాధ్యత ఇచ్చారో తెలుసా ఇప్పుడు చెన్నై గారు? చిన్నబాబు గారు కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆయనకి తోడుగా ఉండి ఆ ప్రాజెక్ట్ చూసుకోవాల్సింది నేనే. ఆయనతో అన్నిటికీ నేనే తిరుగుతూ ఉంటాను, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొత్త కొత్త ఐడియాస్ అన్ని కూడా నేనే ఇస్తుంటానమ్మా, నేనే. అది కదమ్మా, ఇది ఇంత చిన్న విషయమా? ఎలా సాధ్యమమ్మా చెప్పు? ఆహాహాహా, నువ్వు మీ నాన్నలాగే ఆడు. ఇద్దరూ కలిసి నా నోరు మూసేయండి. నాకెందుకు ఇది సరిగ్గా అనిపించడం లేదు. చూడండి, నాకు ఎవరి మీద ద్వేషము అసూయ లేదు. నా కొడుక్కి ఏ మంచి జరగడం లేదు. అదే నాకున్న లోటు. అమ్మా, నేను చదువుకున్న చదువుకి ఎవరమ్మా పిలిచి పనిస్తారు? ఏదో అంతో ఇంతో మాటలు వచ్చు కాబట్టి ఇలా బతికేస్తున్నాను. లేదంటే నా గతి ఏమయ్యేదో నువ్వే చెప్పు. ఒక్కసారి ఆలోచించావా? ఇలాగే మాట్లాడుతూ జీవితం అంతా బతికి భవిష్యత్ ఏంటి అని అస్సలు ఆలోచించకు. చూడండి మాతృశ్రీ శ్రీమతి మధుమతి గారు, మీరు మా గురించి ఆలోచించే బదులుగా టీవీలో సీరియల్స్ గురించి బాగా ఆలోచిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం అన్నమాట. ఏమంటారు? భర్త కొడుకు గురించి ఆలోచించకుండా నేను ఇంకెవరి గురించి ఆలోచించాలి? నేనేదైనా మంచి మాట్లాడితే ఇద్దరు కలిసి నా నోరు మూసేస్తారు. మీ ఇద్దరికీ మంచి బుద్ధివ్వాలని దేవస్థానానికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఏ మధు, వెడితే వెళ్ళు గాని తినేళ్ళు. ఇంతసేపు మా తల తిన్నావు, మళ్ళీ దేవుడు తల తింటావా? బాడీకి శక్తి కావాలి. ఏమంటావు? మీరిద్దరే బాగా తినండి, ఎందుకంటే నేను గుడికి వెళ్ళాలి కదా. ఏ మధు, రావే తినేళ్ళు. అయ్యో అమ్మా అమ్మా. అమ్మ తింటుందో తెందో, నువ్వు తిను. ఓకే. దేవుడా, ఎందుకయ్యా నాకిలాంటి శిక్ష విధించావు? నేను చేసిన తప్పేంటి? నీకు ఎంతలా భక్తితో పూజలు చేశాను, వ్రతాలు చేశాను, ఎన్ని చేశాను చెప్పు. కాని ఎన్ని రోజులైనా మా ఇంటి పరిస్థితి అదే స్థితిలో ఉంటోంది. ఎందుకిలా చేస్తున్నావయ్యా? నేనింకెంత సహించాలి చెప్పు? నా కొడుకు, నా భర్త బావుండాలని కదా ఆశపడుతున్నాను. అది తప్ప? తల్లి తన కొడుకు సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప? నా కొడుకు ఇంకా ఆ పెద్దింట్లోనే పని చేస్తున్నాడు. పెద్దింటి వాళ్ల దగ్గర ఆస్తుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. వీడు వాళ్లతోనే తిరుగుతూ అదే నిజమనుకుంటున్నాడు. వీడికి అసలేమీ అర్థం కావడం లేదు. మంచి చదువు లేదు, మంచి పని లేదు.
అంత తప్పు వాడు ఏం చేశాడు దేవుడా? వాడు నా కడుపున పుట్టడమే తప్ప. పెద్దింటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ నా కొడుకు వాళ్ళ కాలి కింద చెప్పయ్యాడు. ఎందుకయ్యా? ఎందుకు? వాళ్ళ కొడుకు పెద్దవాడయ్యాడు, శ్రీమంతుడయ్యాడు. కాని నా కొడుకు మాత్రం తనకి పనోడయ్యాడు. చిన్న బాబు మీద నాకు అసలు ఏ అసూయ లేదు. కాని నా కొడుకుకి ఏదైనా మంచి చెయ్యి దేవుడా. నువ్వనుకునేదంతా నిజం కాదు. అతను నీ కొడుకు కాదు, త్రిశూల్ నీ కొడుకు అనుకుంటున్నావా? అతడు నా శత్రు విజయ్ కొడుకు. నీ కొడుకుకి అన్నీ దక్కుతాయి. పాలు, పండ్లు, ఆస్తి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నాడే నీ కొడుకు. నీ కొడుకు త్రిశూల్ కాదు, విక్రమ్. పిచ్చిదానా, ఊరికే ఏం తెలియకుండా ఏడుస్తున్నావే నువ్వు? త్రిశూల్ నీ కొడుకు కాదు, విక్రమే నీ కొడుకు. నువ్వు దేవుడి దగ్గర కోరుకున్నట్టుగానే నీ కొడుకు శ్రీమంతుడిలా ఉన్నాడు. విజయ్ కొడుకు పనోడయ్యాడు. విజయ్ తన ఇంట్లో అతని కొడుకునే పనోడిలా చూస్తున్నాడు. నువ్వు గర్వపడాల్సింది విక్రమ్ గురించి. వాడే నీ కొడుకు. నా మనవడు మహారాజు. ఈ భూమండలానికి వాణ్ణి మహారాజుని చేస్తాను. విజయ్ ఇంటి వాళ్లను అంతం చేస్తాను. అలసటగా ఉందా? ఏమంటున్నా నా కొడుకు? అలా ఇలా చెప్తారండి, కొడుకేనని. ఏయ్, నా కొడుకేనే పుట్టేది. మా అమ్మ ఇప్పుడు చెప్పేది, నీకు పిల్లలు పుడితే గొప్ప కొడుకు పుడతాడని. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే ఏం పర్వాలేదండి. పుట్టిన వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలంతే. మనం పడుతున్న కష్టాల్ని మన పిల్లలు పడకూడదండి. అవును మధు, నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ మనం ఏదైతే పోగొట్టుకుంటామో అదే మధు మనకు దొరికేది. చూడు, ఎక్కువ ఆశ పడితే ఏమీ దొరకదు కదా. పుట్టే పిల్లలు బావుండాలి అనేది నా ఆశ అండి. ప్రతి తల్లిదండ్రులు అదే కదా ఆశపడేది. అవును మధు, తప్పు కాదు. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇలా అంటున్నానంతే. చూడు, నువ్వేమీ ఆలోచించుకో, హాయిగా ఉండు, అంతా బాగుంటుంది. ప్రతిసారి ఇదే చెప్పి నా నోరు మూయించేస్తారు కదా. నువ్వు నా ప్రాణం మధు. నిన్ను సుఖంగా చూసుకోవడమే నా ఆశ. మా అమ్మ ఉండుంటే ఇంకా బాగా చూసుకునేవాళ్ళు. తాను చాలా సంతోషపడేది. మనకు పిల్లలు పుట్టే సమయంలో ఇంటి దీపం పెట్టడానికి తాను ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ఏం చేయని చెప్పు, తానెక్కడుందో కూడా తెలీదు. మా అమ్మ ప్రేమ నాకు దొరకలేదు. నాకు దొరకని అమ్మా నాన్న ప్రేమ
ఆ